హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి 10th క్లాస్ విద్యార్థుల కోసం 8 మార్కుల క్వశ్చన్స్ ఒక సిరీస్గా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా గ్రాఫ్కు సంబంధించిన ఒక ప్రాబ్లమ్ను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఇప్పుడు రెండో వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారు ఖచ్చితంగా ఈ పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి పిల్లలందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లంలోకి వెళితే ఏమిస్తాడంటే, 8 మార్కులు సంపాదించే ప్రాబ్లం ఇది. సాల్వ్ ద లీనియర్ ఈక్వేషన్స్ బై గ్రాఫికల్లీ. అంటే x+3y = 6, 2x - 3y = 12 అని ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని మనం దీన్ని అంటే ఎక్స్ వై రెండు ఉన్నటువంటి సందర్భంలో ఒక వైని కరెక్ట్గా రాసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్స్ని అటువైపుకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్స్ని అటువైపుకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే 6 అవుట్లో ఉంది కాబట్టి -x ఇటువైపుకి వస్తుంది. అప్పుడు 3y = 6 - x వచ్చింది. ఇప్పుడు y కావాలంటే ఈ 3ని కిందకి తెచ్చేసుకుంటాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివైడ్ చేస్తుంది. అంటే y ఏమైందంటే 6 - x/3 అనేటటువంటి ఒక ఈక్వేషన్ తీసుకుని ఒక టేబులర్ ఫామ్లో మనం తయారు చేసుకుంటాం. ఎలాగంటే టేబుల్లో ఎక్స్ వై అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషను, x, y అనేటటువంటి ఒక కోఆర్డినేట్ పాయింట్. ఇప్పుడు x అనేది మన చాయిస్, ఎంతైనా ఇచ్చుకోవచ్చు. అంటే ఫ్రాక్షనల్ రాకుండా చూసుకోవాలి. ఇక్కడ x బదులు 0 వేసామనుకోండి, అప్పుడు 6 - 0 అంటే 6/3 అయింది, 2 అయింది. అంటే 0 వేస్తే 2 వచ్చింది కాబట్టి 0, 2 అనేది ఒక కోఆర్డినేట్ పాయింట్గా తీసుకోవచ్చు. ఇక రెండవది, మనం x ప్లేస్లో 3 వేద్దాం. 3 వేస్తే 6 - 3/3 అంటే 6లో 3 వేస్తే 3/3 అంటే మనకు 1 వస్తుంది. అంటే మనం 3 వేస్తే 1 వచ్చింది అనే కోఆర్డినేట్ పాయింట్. ఈ రెండు కోఆర్డినేట్ పాయింట్స్ తోటి మనం గ్రాఫ్లో తీసుకోవచ్చు. అలాగే రెండో ఈక్వేషన్ 2x - 3y = 12 తీసుకుంటే, ఇప్పుడు 3yని అటువైపుకి పంపించేస్తే మైనస్ ఉంది కాబట్టి 12ని ఇటువైపుకి తెచ్చుకుంటే మనకి ఈక్వేషన్ ఈజీగా అవుతుంది. అంటే 3y అటువైపు పంపించాం కాబట్టి 3y = 2x - 12 అవుతుంది. అప్పుడు y కావాలంటే 2x - 12/3 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఇందాకట్లాగా టేబులర్ ఫామ్ తయారు చేసుకుని ఎక్స్ ప్లేస్లో మనకు నచ్చినటువంటి వాల్యూ ఇచ్చుకుంటే వై వాల్యూ వస్తుంది. ఆ సందర్భంలో ఒక కోఆర్డినేట్ పాయింట్ తయారవుతుంది. అంటే ఫస్ట్ 0 ఇచ్చామనుకోండి, 2 × 0 అయిపోతుంది, -12 మిగులుతుంది, /3 మిగులుతుంది. అంటే మనకు -4 వచ్చింది. 0 వేస్తే -4 వచ్చింది. అదేవిధంగా 3 వేసామనుకోండి, 2 అక్కడ 3 వేస్తే 2 - 3 = 6, 6 - 12 అంటే -6 వచ్చింది, /3 అంటే -2 వచ్చింది క్యాన్సిలేషన్ చేయగా. అప్పుడు 3, -2 అనేటటువంటిది కోఆర్డినేట్ పాయింట్గా తీసుకొని ఇప్పుడు మనం గ్రాఫ్లోకి వెళ్ళి x యాక్సిస్, y యాక్సిస్ మనం రెండింటిని గీచి తగిన స్కేల్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన కోఆర్డినేట్ పాయింట్స్ని ఇందులో ప్లాట్ చేసి, అంటే గుర్తించి ఆ పాయింట్స్ని రెండింటిని ఇప్పుడు 0, 2 తీసుకుంటే 0 నుంచి 2 వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ తీసుకుంటే 0, 2 పాయింట్ని y యాక్సిస్ మీద గుర్తిస్తాము. అలాగే రెండో పాయింట్ 3, 1 అలాగే 3, 1 0, 2 ఈ రెండింటిని ఉపయోగించి స్కేల్ ఉపయోగించి పెన్సిల్ ఉపయోగించి ఒక లైన్ గీస్తే ఒక లైన్ ఏర్పడింది. ఇంకొక రెండో లైన్ తీసుకుందాం. 0, -4 అంటే కింద ఉంది ఆ పాయింట్. అలాగే 3 వస్తే మనకు -2 వచ్చింది. 3, -2 అనే పాయింట్ని పెట్టుకొని ఈ రెండింటిని మనం స్కేల్ తోటి జాయిన్ చేసుకుంటే ఇది డైరెక్ట్గా ఈ రెండు ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఎక్కడంటే 6, 0 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అదే మనకు కావాల్సినటువంటి సొల్యూషను. ఈ రెండింటి యొక్క ఖండన బిందువే
ఎక్స్ వాల్యూ వై వాల్యూగా తీసుకుని దానికి సాధన సొల్యూషన్గా చెప్తాం. సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు అంటే గ్రాఫ్ నుండి సొల్యూషన్ రాయాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, వై ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు వాల్యూస్ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్లో వేసుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వాలి. అలాగే ఇక్కడ స్కేల్ అనేది కూడా తప్పనిసరిగా రాయాలి మార్కు రావాలంటే. ఏమ్మా ఇలాగా మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేసి 8 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లం. దీన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది. మన ఛానల్లో ఈ విషయం మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10వ తరగతి పిల్లలకి షేర్ చేయండి.